అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ముడి బియ్యం అన్పాలిష్ రైస్ 2 ఎగ్స్, ఎగ్స్ 2 చూడండి, 2 ఎగ్స్, బచ్చల కూర, టమాటా కర్రీ, వంకాయ కర్రీ. చూడండి, వంకాయ టమాటా కర్రీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిందండి ఈ భోజనం. ఈ ముడి బియ్యంలో బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది, ఇనుము ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అట్లాగే మెగ్నీషియం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి మన శరీరానికి ఎక్కువగా మద్దతునిచ్చే శరీర నిర్వహణలో తోడ్పడుతుంది, నీరసాన్ని తగ్గిస్తుంది. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మన బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంత మంచిదండి. ఆకుకూరలో హై ఫైబరు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరిచి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. అట్లాగే ఈ వెల్లుల్లిలో కానీ ఈ ఆకుకూరలో కానీ పొటాషియం, మెగ్నీషియం, ఇనుము చాలా అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచుతుంది. అట్లాగే హై ఫైబర్ వల్ల మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, మోషన్ ఫ్రీగా పోవడానికి ఉపయోగపడుతుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన బ్రెయిన్, మన మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మన లివర్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. టమాటాలో లైకోపీనియా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ని చంపేటటువంటి గొప్ప గుణం ఉందండి ఈ టమాటాకి. వంకాయ కూడా చాలా మంచిదండి. వంకాయలో హై ఫైబర్ ఉంటుంది. అట్లాగే వెల్లుల్లి చూడండి, వెల్లుల్లిలో కూడా పొటాషియం ఉంటుంది. టమాటాలలో లైకోపీనియా ఉంటుంది. టోటల్గా చూస్తే ఇది హై ఫైబర్ ఉంటుంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది, మన బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, మన క్యాన్సర్ సెల్స్, అబ్నార్మల్ సెల్స్ని కూడా చంపేటటువంటి గొప్ప గుణం ఉన్నటువంటిది ఈ వంకాయ కర్రీ. ప్రతిరోజు వంకాయ కర్రీ కాకుండా కూడా వారానికి 2 సార్లు తినండి, చాలా బాగుంటుంది. చూడండి, పచ్చి బఠానీలో హై ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది, మన ఆరోగ్యంగా వస్తుంది, అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ కలిగింది. ఎగ్స్లో హై ప్రోటీన్ ఉంటుంది, మరియు ఎగ్లో బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది కాబట్టి మన శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది. ఈ టోటల్ ఫుడ్ వల్ల మనం వెయిట్ లాస్ అవుతాము, చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఈరోజు నా డైట్ ఇదండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.